హైదరాబాద్ లో ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అయ్యప్ప స్వాములపై లాఠీచార్జ్ జరిగింది, అరెస్టులు కూడా జరిగినాయి. గవర్నమెంట్ ఆఫీస్ లో అంటే ఒక కానిస్టేబుల్ గా చేస్తున్న వ్యక్తి మాల వేయడం వల్ల నువ్వు మాల వేసినా సరే యూనిఫామ్ మీదే ఉండాలి అని చెప్పడం వల్ల ఇది జరిగిందనమాట. సో దాని గురించి మీరు ఏం చెప్తారు అసలు? ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము. భారతదేశంలో హిందూ మతం మీద జరుగుతున్నటువంటి ఒక దాడిలాగా కనిపిస్తున్నది ఇది. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల అనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి మాల. ఒక వ్యక్తి ప్రతి జాబ్ లో కూడా డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక వ్యక్తి ఉద్యోగానికి వచ్చాడు, అతని ఉద్యోగంలో అతను చేయాల్సిన విధులు ఏంటి, అవి నిర్వహించాలి. ఆ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నాడా లేదా అది చూడాలి. అతను కాళ్ళకు చెప్పులు వేసుకొచ్చాడా, షూ వేసుకొచ్చాడా, వాళ్ళకేం సంబంధం? ఒకవేళ చక్కగా షూ వేసుకొని వచ్చి మంచి యూనిఫామ్ వేసుకొని వచ్చి డ్యూటీ చేయమంటే నిద్రపోయాడు అనుకుందాం, ఒక పోలీస్ కానీ ఒక ఎంప్లాయ్ కానీ, అప్పుడు డ్యూటీ కరెక్ట్ చేసినట్ట కాదు కదా. కాబట్టి మాల వేసాడనే ఉద్దేశంతో అతన్ని కూడా తిరస్కరించడము కంపల్సరీ.